హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి చిట్యాల మండలం ఉరుమట్ల గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సాగర్ల భానుశ్రీ గారు, భిక్షమయ్య గారు మనతో ఉన్నారు. ఈ ఉరుమట్ల అనేది రాజకీయానికి పెట్టిన పేరంటే ఉరుమట్ల. ఇక్కడి నుంచి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆయన గడ్డ ఇది. అప్పటికి ఎట్లాంటి అభివృద్ధికి నోచుకుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి ఏంటంటే సర్పంచ్ అభ్యర్థి ప్రణాళిక ఏముండబోతుంది, ఉరుమట్ల గ్రామంలో కొత్త మార్పు ఏం రాబోతుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. మీరు సర్పంచ్ పోటీ చేస్తున్న తరుణంలో మీ ప్రణాళిక ఏముండబోతుంది, ఈ ఊరికి మీరు ఎలాంటి మార్పు తీసుకురాబోతున్నారు మేడం? సార్, నా పేరు సాగర్ల భానుశ్రీ, మాది ఉరుమట్ల. నేను ఇంతకుముందు 18 సంవత్సరాలు అంగన్వాడీ టీచర్గా పనిచేసిన. ఇప్పుడు ఏంటంటే నేను నా పిల్లలకు అంగన్వాడీలో ఎట్లా సేవ చేసినో అదే సేవను మన ఉరుమట్ల గ్రామంలో కూడా చేయదలుచుకున్నాను. అందుకని నేను అంగన్వాడీకి రాజీనామా చేసి ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. అయితే మన పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ గారు, అమిత్ రెడ్డి సార్ గారు, జితేందర్ రెడ్డి సార్ గారు, దేవేందర్ రెడ్డి సార్ గారు, వీళ్ళందరూ పెద్దలు ఉన్నారు. వాళ్ళ సహకారంతో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అయితే వాళ్ళు చాలా అభివృద్ధి పనులు చేశారు, ఊళ్ళో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఇంకా మన ఊరు బాగుపడాలి, ఇంకా వాళ్ళ సహకారం మనకు ఎల్లప్పుడూ ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. వాళ్ళ సహకారం మనకు ఎల్లవేళలా ఉంటుంది. ఇప్పటికీ చాలా పనులు చేశారు. ఏ రాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా ఏ ఆపదైనా సాపదైనా మన ఉరుమట్ల ప్రజలు అంటే వాళ్ళు వెనకాడకుండా అందరికీ సాయం చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళ పేరు నిలబెట్టాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. ఓకే మేడం, ఇక్కడ మీరు గవర్నమెంట్ ఉద్యోగం అంటే అంగన్వాడీ అంటే గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి సర్పంచ్ చేయడానికి గల కారణాలు ఏంటి మేడం? ఊరికి సేవ చేయాలనే ఉద్దేశం సార్. ఊరికి సేవ చేయాలి, సార్ వాళ్ళ అండతోటి ఇంకా ఊరిని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశం. ఓకే మేడం, ఇక్కడి నుంచి రాజకీయ పరంగా చూసుకుంటే గుత్తా సుఖేందర్ రెడ్డి, కంచెల భూపాల్ రెడ్డి, అనేకమైన మంది రాజకీయ నాయకులు ఉన్న గడ్డ మేడం. ఎట్లాంటి అభివృద్ధి చేసింది, మీరు అంతకంటే మించి ఏం చేయబోతున్నారు? సార్, ఇప్పుడు ఇంతకుముందు చాలా చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ వాళ్ళు, అమిత్ రెడ్డి సార్ వాళ్ళు చేసిన ఊర్లో అన్ని పనులు చేశారు, వాళ్ళే చేసేసారు. సార్, ఇప్పుడు మాకు 18 సంవత్సరాలు నేను అంగన్వాడీ చేయబట్టి 18 సంవత్సరాల నుండి మాకు అంగన్వాడీ బిల్డింగ్ కావాలి, అంగన్వాడీ బిల్డింగ్ కావాలని ప్రతి ఒక్క గ్రామ సభలో చెప్పుకుంటూ వచ్చిన సార్. కానీ ఇంతవరకు చెప్పలేదు. అదే సుఖేంద్ర సార్ దగ్గరికి వెళ్ళి చెప్పిన 3 నెలలకి అంగన్వాడీ బిల్డింగ్ కంప్లీట్ చేయించారు. 2 బిల్డింగ్లు కంప్లీట్ చేసిండ్రు. ఇంకా గ్రంథాలయం కూడా మొత్తం అది కూడా శిథిలావస్థలో ఉంది. దాన్ని కూడా మంచిగా చేసి అందులో కూడా మంచి బుక్స్ పెట్టి పిల్లలకు, మన యూత్ పిల్లలకు చదువుకోవడానికి, ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్లో పాల్గొనడానికి మంచి మంచి బుక్స్, వాళ్ళకి అవసరం వచ్చే బుక్స్ అన్నీ పెట్టి, ఇంకా ఏంటంటే మన ఊరు ఎడ్యుకేటెడ్ ఊరుగా చేయాలని, మన ఊళ్ళో సగం మంది పిల్లలు జాబులు సంపాదించాలి, గవర్నమెంట్ జాబులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆ గ్రంథాలయం కూడా పునరాభివృద్ధి చేయడం జరిగింది. అందులో వాళ్ళకి అవసరం వచ్చే బుక్స్ అన్నీ పెట్టి, ఇంకా ఏంటంటే ఎక్కువ పిల్లలు ఇప్పుడు యూత్ ఏంటంటే చెడుదారి పట్టకుండా చదువుకోవాలి, ఉద్యోగాలు తెచ్చుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్పి ఇంకా వాళ్ళను అభివృద్ధి చేయాలని. ఓకే మేడం, మీ మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలను పొందుపరచడం జరిగింది మేడం ఈ గ్రామాభివృద్ధి కోసం? సార్ వాళ్ళతో చర్చించిన తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. సార్ వాళ్ళతో చర్చించిన తర్వాతనే ఇంకా ఏమేమి చేయాలి, గ్రామాభివృద్ధి ఇంకా ఏమేమి అవసరం ఉన్నాయి చెప్పుకుంటూ ముందుకు పోతాం. ఓకే మేడం, మొన్నటి వరకు ఉన్న సర్పంచ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు మించి మీరు ఏం చేయబోతున్నారు? ఇంకా సార్, వాళ్ళు ఇంతకుముందు గెలిచిరు కానీ ఊర్లో అందుబాటులో లేరు. ప్రజల అవసరాలు తీర్చడానికి ఇక్కడ ఊళ్ళో అందుబాటులో లేరు. మేము ఎప్పుడు వెళ్ళ 24 గంటలు ఊళ్ళో అందుబాటులో ఉండి ప్రజలకు ఏ అవసరం వచ్చినా చేయడానికి ఇక్కడ ఉంటాము, చేస్తాం. ఓకే మేడం, మీరు ఒక మహిళా సర్పంచ్గా ముందుకు రావడానికి కారణాలు ఏంటి? తర్వాత మీరు గెలిచిన తర్వాత ఒక మహిళగా మీరు మహిళలకు కానీ, రైతులకు కానీ, యువతకు కానీ ఏం చెప్పబోతున్నారు? వాళ్ళు ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు మేడం? ఊళ్ళో పిల్లలు, ఊళ్ళో ఉన్న యువకులకు డ్రగ్స్ బానిసలు కాకుండా సార్, ఊళ్ళో పిల్లలు ఇప్పుడు యూత్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఏంటంటే చదువు పక్కన పెట్టి బాగా డ్రగ్స్కి అలవాటు, తాగుడుకి అలవాటు అట్లా చేస్తారు. అట్లాంటి మొత్తం నివారిస్తారు సార్. అట్లా నివారించి మన గ్రంథాలయంలో బుక్స్ పెట్టి పిల్లలు చదువుకొని ఒక గవర్నమెంట్ జాబు సుఖేందర్ రెడ్డి సార్ సహకారంతో ఇంకా దాన్ని డెవలప్ చేసి ప్రతి ఒక్క ఇంటికి ఒక ఉద్యోగం సంపాదించేటట్లు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు సార్. ఇంకా ఊళ్ళో కొన్ని డ్రైనేజీలు ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, ఇండ్లు లేని వాళ్ళు ఉండరు.
అలా ఇల్లు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఇల్లు అయితే ఎవరికి రాలేదో ప్రతి ఒక్కరికి వచ్చేటట్లు చేసాము. సార్ ఇప్పుడు 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు లేవు. రేషన్ కార్డు లేక చాలామంది వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చే పథకాలను పొందలేకపోతారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి. చాలా సంతోషంగా ఉన్నారు. ఆ రేషన్ కార్డులు రావడం వల్ల మనకు వచ్చే ప్రభుత్వ పథకాలకు వినియోగం జరుగుతుంది. ఏంది ఇప్పుడు రుణ కరెంటు మాఫీ కానీ, గ్యాస్ కానీ, గవర్నమెంట్ అదే సార్ ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి. ఇంతకుముందు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంతవరకు 10 సంవత్సరాలకెళ్ళి ఒక రేషన్ కార్డు కూడా రాలేదు. అట్లా చాలామంది బాధపడ్డారు. అలాంటి వారికి రేషన్ కార్డులు వచ్చినాయి. ఇంకా రాని వాళ్ళకు ఇంకెవరైనా ఉంటే అలాంటి వారికి కూడా ఇప్పిస్తాం. ఓకే మేడం, మీరు సర్పంచ్గా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కాకుండా నూతన హామీలు ఏమన్నా ప్రజలకు ఇస్తున్నారా? మీకు ఓటేచ్చే ప్రజలకు అవి నెరవేర్చేందుకు ఎలాంటి కృషి చేస్తారు మేడం? ఈరోజే మా ఊళ్ళో ఉన్న పురాతన దేవాలయం ముత్తాలమ్మ గుడికి వాళ్ళ సొంత నిధులతోనే ఈరోజు మన గ్రామంలో పురాతన దేవాలయం ఉంది. ఇక్కడ ముత్యాలమ్మ గుడి ఉంది, మారమ్మ గుడి ఉంది. వాటికి శంకుస్థాపన చేసి ఆ కొత్త గుళ్ళు నిర్మిస్తాం. ఇంకా ఎవరికైనా ఏదైనా ఉపాధి హామీ, ఇప్పుడు మహిళలు ఉంది సార్, వాళ్ళకు ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ ఉపాధి కల్పించి ఏదో ఒక రంగంలో ఉపాధి కల్పించి వాళ్ళకు ముందుకు పోయేటట్టు చేస్తాం. ఓకే మేడం, ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.